వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆదివారం ఉదయం 9:30 గంటలకు పవన్ కళ్యాణ్ తల్లి తండాకు చేరుకొని మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించి వారిని ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వీర జవాన్కు నివాళులు అర్పించిన పవన్ కళ్యాణ్ వీర జవాన్ మురళీ నాయక్ను ఆదివారం ఉదయం రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. వారితో పాటు మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి అనిత, సత్యకుమార్ యాదవ్, సవిత, ఎంపీ పార్థసారథితో పాటు పలువురు ఎమ్మెల్యేలు మురళీకి నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మురళీ నాయక్ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. 4 యుద్ధాలు చేసిన పాక్ దాహం తీరలేదు. పవన్. మురళీ నాయక్ మరణం చాలా బాధించిందని డీవై సీఎం పవన్ పేర్కొన్నారు. దీనికి కారణం పాకిస్తాన్. పాక్ ఆర్మీ జనరల్ ఉగ్రవాదులను పంపి అమాయకులను చంపించారు. 1947లో విడిపోయిన 4 యుద్ధాలు చేసిన అమాయకులను పొట్టన పెట్టుకున్న వారికి దాహం తీరలేదు. ఎక్కడో చోట దీనికి బలమైన ముగింపు పలకాలి. సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా కాల్పులు జరిపిన దేశం ఇది. వాళ్ళ అరాచకాలు భారత్కు ఇబ్బందులు తెస్తున్నాయి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మురళీ నాయక్ కుటుంబానికి ఆర్థిక సహాయం. పాక్ కాల్పుల్లో వీరమరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబానికి ఎంపీ ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. ప్రభుత్వం తరపున 55 లక్షల నగదు, 5 ఎకరాల పొలం, 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని వెల్లడించింది. మరోవైపు డీవై సీఎం పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. వీర జవాన్ తల్లిని ఓదార్చిన పవన్, లోకేష్ తీవ్ర భావోద్వేగం. పాక్ భారత్ యుద్ధంలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ భౌతికాయానికి డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ నివాళులర్పించారు. జవాన్ తల్లి గుండెలు విసేలా రోధిస్తుండడంతో ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ తల్లి పుత్రశోకాన్ని చూసి పవన్, లోకేష్ చెల్లించిపోయారు. ఇద్దరు నేతలు తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు కనిపించింది. రేషన్ కార్డులు తప్పనిసరి. ఏపీ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలో ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించారు. ఏడాదిలోపు పిల్లలు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఈ కేవైసీ నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారు. పెళ్లి కాకుండా ఒంటరిగా ఉంటూ 50 ఏళ్లు దాటిన వారికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలి. ముష్కరులను తమ్మికొట్టేంత వరకు భారతీయులంతా ఏకం కావాలి. సైనికులకు ఆత్మస్థైర్యం కలిగించేలా ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి. జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారత సైనికులను ప్రోత్సహిస్తూ అరసవల్లిలో ప్రత్యేక పూజలు. శ్రీకాకుళం. యావత్ ప్రపంచానికి పెనుముప్పుగా మారుతున్న ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెనకించిన అవసరం ఉందని జనసేన పార్టీ నాయకులు, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్న భారత సైనికులకు ఆత్మస్థైర్యం కలిగించాలని కోరుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ భారత్ శాంతియుతంగా చర్చలు జరిపినప్పటికీ పాకిస్తాన్ తమ దమన నీతితో యుద్ధానికి కాలు దిగుతుందని చెప్పారు. వారికి బుద్ధి చెప్పే విధంగా భారత సైన్యం దాడులు చేయాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. ఆపరేషన్ సింధూరం విజయవంతంగా పూర్తి చేసి భారతదేశ కీర్తిని, ఖ్యాతిని సైనికులు చాటాలని ఆకాంక్షించారు. యుద్ధంలో పాల్గొంటున్న సైనికులకు ఆత్మస్థైర్యం కలిగించేలా ప్రతి భారతీయుడు అండగా నిలవాలని ఆకాంక్షించారు. వారి మనోధైర్యానికి తోడు దైవ బలం కూడా ఉండాలని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి అందరి ఆశీస్సులు కావాలని కోరమన్నారు. సైనికులకు మరింత ధైర్యాన్ని ఇచ్చేలా స్వామి అనుగ్రహం ఉండాలని కోరుతూ అరసవిల్లి ఆలయంలో ప్రత్యేక హోమాలు, పూజలు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొండ ఎమ్మెల్యే నిమ్మక జయ కృష్ణ సుడా, చైర్మన్ కోరికాన రవికుమార్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పీసీని చంద్రమోహన్, నియోజకవర్గాల జనసేన పార్టీ నాయకులు, నగర కార్యకర్తలు, వీర మహిళలు,
తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్న ఆపరేషన్ సింధూర్లో అమరుడైన అగ్నివీర్ జవాన్ శ్రీ మురళీనాయక్కు నివాళులర్పించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ సత్యసాయి జిల్లా కల్లీ తండాకు వెళ్లేందుకు పుట్టపత్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికిన జనసేన జిల్లా అధ్యక్షులు అహూడా చైర్మన్ శ్రీ టీసీ వరుణ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలక మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి శ్రీ భవానీ రవికుమార్ మరియు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఇట్లు జనసేన పార్టీ కార్యాలయం, అనంతపురం జిల్లా. వెంకట మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముత్తంశెట్టి దుర్గా కిషోర్ గారి ఆహ్వానం మేరకు కబేలా సెంటర్లో ఏర్పాటు చేసిన వేసవి సేవ శిబిరంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ 45వ డివిజన్ అధ్యక్షురాలు బొమ్మ గోవింది లక్ష్మి గారు మరియు మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారి చేతుల మీదకు చిరు సత్కారం అందుకోవడం జరిగింది. ఇప్పటి వరకు వందల సంఖ్యలో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్న వెంకట మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ వారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. బాడిత శంకర్, సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్, జనసేన. వీర జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి వీరమరణానికి నివాళులు అర్పించిన అలహరి సుధాకర్. జన సైనిక్ వీర జవాన్ మురళీ నాయక్ గారి వీరమరణానికి ఈరోజు సాయంత్రం జనసేన పార్టీ కావలి కార్యాలయంలో ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ గారి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, వీర మహిళల పాల్గొని నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అలహరి సుధాకర్, టౌన్ అధ్యక్షుడు పొబ్బా సాయి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆలా శ్రీనాథ్, రాష్ట్ర మత్స్యకార కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ వీరమరణం చెందిన మురళీ నాయక్కు వీర మరణాన్నం దృష్టకరం అని, చిన్న వయసులోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, దేశభక్తితో భారత సైన్యంలో చేరి ఈ రోజు దేశం కోసం ప్రాణాలు అర్పించాడని పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు 25 లక్షలు ప్రకటించారని, అదేవిధంగా ఏపీ ప్రభుత్వం తరపున 5 ఎకరాల భూమి, 50 లక్షల రూపాయలు ఇంటి స్థలం ఇస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం అందించాలని కోరారు. జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జన సైనికులు తప్పక పాల్గొని జనసేన పార్టీ తరపున మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి పూలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మస్తాన్, సాధు, శ్రీధర్, వినయ్ కుమార్, అగస్టిన్, వెంకటాద్రి, డాక్టర్ తేజ, శివయ్య, రాధాకృష్ణ, వీర మహిళలు కొప్పుల లక్ష్మి, కవిత, కె లక్ష్మీ ప్రసన్న, మాధవి, భవానీ తదితరులు పాల్గొన్నారు. ఇట్లు అలహరి సుధాకర్, ఇన్ఛార్జ్ కావలి నియోజకవర్గం. నగల పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న పోరాటం యాత్ర ఈరోజు తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలం తంగిడి గ్రామం దగ్గర త్రివేణి సంగమం సందర్శించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ కలాల్ మణికంఠగౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ నదుల సంరక్షణకు విచ్చేసిన బొడిశెట్టి సత్యనారాయణ గారు విచ్చేసి పరీక్షించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు గౌరీ బాలరెడ్డి, కలల్ రామన్ గౌడ్, నాయకులు భీమేష్, శివ, శ్రీను, హనుమంతు తదితరులు పాల్గొనడం జరిగింది. జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కార్యక్రమం. శ్రీకాకుళం పట్టణం అరసవిల్లి పుణ్యక్షేత్రం మే 11 ఆదివారం న్యూస్. రాష్ట్ర ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు దేశ రక్షణ కొరకు భారత వీర సైనికులు పోరాడుతున్న తరుణంలో వీర సైనికుల క్షేమాన్ని, విజయాన్ని కోరుతూ అరసవిల్లి పుణ్యక్షేత్రం శ్రీ సూర్యనారాయణ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు, హోమాలు చేయించి ఆ భగవంతుని వేడుకను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, జనసేన పార్టీ కార్యదర్శి పీసీని చంద్రమోహన్ సూడా, చైర్మన్ కొరికాన రవికుమార్, తూర్పు కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పాలవలస యశస్వి, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్యబాబు, జనసేన పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ విశ్వక్సేన్, దాసరి రాజు, కనితి కిరణ్ కుమార్, గేదెల చైతన్య, పొగిరి సురేష్ కుమార్, జలగ పవన్, ప్రవీణ్, నిమ్మకాయల నిబ్రం, ఉమ్మడి జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు భూపతి అర్జున్, జిల్లా ప్రధాన కార్యదర్శులు డాక్టర్ దానేటి శ్రీధర్, సంతోష్ పండా, జిల్లా కార్యదర్శులు వడ్డాది శ్రీనివాస్, తాళబత్తుల పైడిరాజు, బొంతు విజయకృష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శులు కీర్తి సుశీల,
హరిబాబు, వారధి వరలక్ష్మి, చిట్టి భాస్కర్, జనసేన జానీ జిల్లా ముఖ్య నాయకులు మెట్ట వైకుంఠరావు, కోత పూర్ణచంద్రరావు, గొర్లె జగన్నాథం, పాండ్రాంగి, రాజేష్ నాయుడు, ఎస్ సిద్ధయ్య, మండల పార్టీ అధ్యక్షులు, అధిక సంఖ్యలో జిల్లా జనసేన సైనికులు, జిల్లా వీర మహిళలు బొడ్డు మోహన్ లక్ష్మి, లత, కలగల లక్ష్మి హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. మహిళలకు ఎక్కువ గౌరవించి ముందుంచే తన ఉమన్నయ్య ఆశయ సాధనతో ఈరోజు మదర్స్ డే సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్లో కేక్ కటింగ్ కార్యక్రమం చేసి కుటుంబం కోసం కష్టపడే ప్రతి మహిళలకు శాలువాలతో సత్కరించి తాంబూలంతో జాకెట్ ముక్కలు పెట్టి గౌరవించడం జరిగింది.